హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో అసలు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మాత్రం ఒక స్టెప్ అనేది ముందుకైతే వెళ్ళామని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. సో అది చెప్పబోతున్నాను. సో అందులో వెళ్ళే ముందు మీరు ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరి మోటివేషన్ వస్తుంది అనమాట. లైక్ చేస్తే పక్కనే కనిపిస్తాను హై బటన్ క్లిక్ అయితే చేయండి. ఒక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ చూసినట్లయితే బి ఫార్మసీ ఫార్మాటీ కళాశాలకు అనుమతులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఎవరైతే మనకి పబ్లిష్ చేయడం జరిగిందనమాట. 2025-2026 విద్యా సంవత్సరానికి కానీ బి ఫార్మసీ ఫార్మాటీ కోర్సులకు సంబంధించి 6 ప్రభుత్వ 85 ప్రైవేట్ ఫార్మసీ కళాశాలకు అనుమతులు అయితే మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భారత ఫార్మసీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనుమతుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పీసీఐ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అనమాట. సో వీళ్ళు మనకి బి ఫార్మసీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి కాలేజీ వాళ్ళకి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఆ తర్వాత మనకి స్పాట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే వన్స్ మనకి స్పాట్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే కాలేజీలకి పర్మిషన్లు అయితే ఇవ్వాలన్నమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరం అంటే 2024లోని మనకి కౌన్సిలింగ్ లేట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ కాలేజీలకి అయితే పర్మిషన్ అయితే రావడమే మెయిన్ రీజన్ అనమాట. ఈ పర్మిషన్ రాకపోవడం వల్ల మనకి కౌన్సిలింగ్ చాలా లేట్ అయితే అయింది అనమాట. అప్రాక్సిమేట్ గా మీకు నవంబర్ ఎండింగ్ అయితే అయింది, స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా పర్మిషన్ అనేవి ముందుగా ఇవ్వడం వల్ల స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన వెంటనే మనకి ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో జరుగుతున్న సీట్ అలాట్మెంట్ గొడవ అనేది ఉందో కోర్టు కేసు ఉందో అది పూర్తి అయిపోయినప్పుడు స్పాట్ అడ్మిషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పూర్తి చేసుకొని వెంటనే మనకి బీఫార్మసీ స్టార్ట్ చేస్తారండి. సో బీఫార్మసీ అనేది మాక్సిమం మనకి సెప్టెంబర్ ఎండింగ్ కానివ్వండి, అక్టోబర్ లో కానివ్వండి ఉంటుంది అనమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని మరింత కంటెంట్ కోసం అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. తెలిసిన గ్రూప్ లో కానివ్వండి, మీకు తెలిసిన స్టాటస్ లో పెట్టుకోండి. అందరికీ రికమెండ్ అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హై బటన్ క్లిక్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మాటీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నాం. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి.